मूवमेंट आ जाएगा खाली जस्ट जय कूटमी నమస్తే వెల్కమ్ టు తెలంగాణ శబ్దం నేను మీ కర్ణాకర్ నిన్న ఒక ర్యాలీని అయితే చూసినాం మనము అక్కడ అన్ని పార్టీలకు జై కొడుతూ అన్ని పార్టీల నినాదాలతో వైరల్ అవుతున్నటువంటి వీడియో మనం చూసాము సో అది ఎక్కడో కాదు మన రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలం సలాపూర్ గ్రామంలో జరిగినది సో ఇక్కడ మనం ప్రజెంట్ గా సర్పంచ్ అభ్యర్థి పద్మ మోహన్ నాయక్ గారిని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో అన్న నమస్తే నమస్తే అది నిన్న చూసినాం వాస్తవానికి అక్కడ మనకు ర్యాలీలో అన్ని పార్టీలు జై కొడతా ఉన్నారు మరి ఏంటి దాని పరిస్థితి అంటే అన్ని పార్టీలు కలిసి రావడానికి కారణం ఏంటి అంటే ఊరి అభివృద్ధి కోసం ఓకే ఊరిని ఏ విధంగా డెవలప్ చేసుకుందాము పార్టీని పక్కన పెట్టేసి అందరం కలిసిమెలిసి ఐక్యమత్యంగా ఉండి ఊరిని అభివృద్ధి చెందిద్దామని అందరు ఐక్యంగా వచ్చిర్రు. మరి ఆపోజిట్ గా మళ్ళీ ఇంకో వేరే వాళ్ళు లేరా? మరి ఆపోజిట్ అంటే వాళ్ళు గిట్టంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి, కాకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గిట్టంగా మా ఇప్పుడు ఇక్కడ శంకరు అంటే వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాల పరంగా మీలో మీ దగ్గర కొంతమంది ఉన్నారు, ఆ సైడ్ నుంచి కూడా కొంతమంది ఉన్నారు అని చెప్తున్నారు. ఓకే రైట్. అయితే ఏమైందంటే ఇతని గిట్టంగా బీఆర్ఎస్ క్యాండిడేట్ అతను ఏం చేసిండంటే అంతకుముందు ఇప్పుడు ఆపోజిట్ ఉండే క్యాండిడేట్ అంతకుముందు ఎంపీటీసీగా పోటీ చేసిండు. సో ప్రతిసారి నీకే ఇచ్చుకుంటా పోవాలా, ఈసారి మేము గిట్ట మా గిట్ట అవకాశం ఇవ్వచ్చు కదా అని మా ఆశా వాళ్ళు ఉంటారు కదా, మా తోటి వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేసిరంటే ప్రతిసారి వీళ్ళకి ఏంది మనం గిట్టంగా ఏదో మన ఊరిని అభివృద్ధి చేద్దామంటే వాళ్ళ గిట్టంగా మన దాంట్లోనే మన మూడి పార్టీ దాంట్లోనే మంచి వ్యక్తిని ఎన్నుకొని మన ఊరిని అభివృద్ధి చెందిద్దామని వాళ్ళు నాకు సహకరిస్తారు. అంటే ఎక్కువ మొత్తంలో మీది ఎక్కువ సపోర్ట్ ఉందని చెప్పి భావిస్తున్నారు. నాకైతే ఎక్కువ సపోర్ట్, ఎందుకంటే మూడు పార్టీలు కలిసి పని చేయడం గిట్టంగా నాకు గిట్టంగా హ్యాపీ. మీరు ఏ పార్టీ నుంచి మీరు చేస్తా ఉన్నారు? నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేస్తున్నానండి. ఇప్పుడు మరి మీ పైన గ్రామ ప్రజలకు అంటే అంటే ఎలా ఉంది ప్రజెంట్ ఇక్కడ అంటే ఓటింగ్ పర్పస్? అంటే ఇప్పుడు ఓటింగ్ పర్పస్ అంటే ఇప్పుడు మూడు పార్టీలు వాళ్ళు గిట్టంగా ఐకమత్యంగా ఉన్నారు. అంటే ప్రతి ఒక్క పార్టీ నుంచి కనీసం ఇప్పుడు 300 నుంచి 400 లీడింగ్ లో ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ మేము. మీకు ఈ గ్రామం పైన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేటటువంటి ఉద్దేశం ఉంది? ఇప్పుడు మా ఊరి సమస్యలు అంటే ఇప్పుడు కొన్ని సమస్యలు, రోడ్ల సమస్యలు గానీ, లైట్ల సమస్యలు గానీ, కొన్ని డ్రైనేజీలు కొన్ని ఉన్నాయి, కొన్ని ఇప్పుడు ఊర్లో గానీ ఇప్పుడు తండలు చూస్తుంటే ఇక్కడ కొన్ని గుళ్ళ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. అట్లనే కొద్దిగా ఇప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ ఉంది కదా, కొద్దిగా వైర్లు అవి గిట్టంగా కొద్దిగా లైన్లో ఇంటి పైన కానీ పోవడం కానీ అలాంటివి చాలా ఉన్నాయి. అలాంటి ఇబ్బందులు అంటే ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా వాళ్ళకు మంచిగా చేస్తానని నేను వీళ్ళతో గిట్టంగా హామీ ఇచ్చి ప్రతి ఒక్కరిని నేను కోరుకొని నాకు మద్దతు ఇవ్వండి వాళ్ళ గిడంగా కోరుకోవడం వల్ల వాళ్ళ గిడంగా చూసిరు. ఎందుకంటే తెలిసిన వ్యక్తి కాబట్టి వాళ్ళకి అందరితో నేను ఫ్రెండ్లీగా ఉంటా. ప్రతి ఒక్క పార్టీ కంటే మనకు పార్టీ అవసరం వచ్చినప్పుడే మనం యూజ్ చేసుకుందాము. మన ఊరిని అభివృద్ధి చెందిందామంటే మీరందరు కలిసి రండి, ఏదో మన ఊరిని డెవలప్ చేసుకుందాం అన్నట్టుగా మాట్లాడితే వాళ్ళ గిడంగా నాతోటి సహకరిస్తారు. వాళ్ళకి సహకరించిన గిడంగా బీజేపీ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే, అయితే ఇక్కడ ప్రస్తుతం ఎంత మంది వార్డు మెంబర్లను మీరు నిలబెట్టారు? ఇక్కడ ఓటింగ్ ఎన్ని ఓట్లు ఉంటాయి? ఇక్కడ టోటల్ మొత్తం 2000 చిల్లర ఓటర్స్ ఉంటారు. ఇప్పుడు 10 వార్డులు అంతకుముందు మేము గిట్టంగా ఇలానే అలయన్స్ గానే అప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ అలయన్స్ లో చేసినప్పుడు మేము కూడా సర్పంచ్ గెలిచినప్పుడు 8 వార్డులు గెలిచినాము. ఈసారి 3 పార్టీలు ఉన్నాం కదా, 10 ఖచ్చితంగా గెలుస్తాం. అయితే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ చూస్తే మీకు ఏ వార్డులలో ఎక్కువగా సమస్యలు ఉన్నాయి అనుకుంటున్నారు ప్రజలు? ఇప్పుడు వార్డ్ వైజ్ గా చూస్తే ఇప్పుడు అంటే అంతకుముందు పిల్లలు బాగానే జరిగినాయి, కాకపోతే కొద్దిగా బీసీ వాళ్ళు కొన్ని ఉన్నాయి, కొద్దిగా ఏసీ వాళ్ళు అంటే 10 వాళ్ళు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎలాంటి సమస్యలు ఉన్నాయి? అందులో కొద్దిగా డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, కొన్ని రోడ్ల సమస్యలు ఉన్నాయి, అక్కడ నిరుపేదలు గిట్టంగా ఉంటారు వాళ్ళ గిట్టంగా కొందరికి ఇప్పుడు ఇల్లు గిట్టంగా లేనట్టు వాళ్ళ గిట్ట అందరికి ప్రభుత్వం నుంచి ఏ సమస్య ఏ సహకారం వచ్చినా వాళ్ళకి అందరికీ అందిస్తాం. అయితే మీరు ఒకవేళ మీకు అవకాశం వచ్చింది, మీరు ఒకవేళ గెలిచిన తర్వాత మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఊరిని అభివృద్ధి పదం అంటే మామూలుగా యూత్ ఉంటారు కదా, యూత్ ని ఫస్ట్ పర్పస్ లో తీసుకుంటాను. ఎందుకంటే యూత్ ఎప్పుడు అంటారు కదా పౌరులు ఏదో అంటారు కదా, ఆ విధంగానే ఫస్ట్ యూత్ వాళ్ళను అది కొద్దిగా మోటివేషన్ తీసుకుని వాళ్ళు ఏమంటారంటే మాకు కొద్దిగా క్రీడా స్థలము కేటాయించాలి, అది ఉంది, ఆ ప్లేస్ ను మాకు మీరు కేటాయించినట్టయితే మేము గిట్టంగా ఏదో
ఉద్యోగపరంగా కానీ ఏ పరంగా కానీ మేము విధంగా కొద్దిగా డెవలప్ అవుతాము, మేము చెడిపోకుండా ఉంటాం అనేది వాళ్ళు నాకు మాట ఇచ్చారు. వాళ్ళకి నేనైతే అది ఖచ్చితంగా నెరవేరుస్తా, అది మాట్లాడి వాళ్ళకి సహకారం చేస్తాను. మీరు ఆఖరిగా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఓటర్లకి? అంటే మా ఓటర్లకు నేను ప్రత్యేకంగా తెలపడం ఏమిటంటే, నేను అంతకుముందు ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయినాను. నేను అందుకని మా ఓటర్ ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా. ఎందుకంటే ఈసారి గీటంగా నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తే మీకు వెళ్ళడం మీ ఎమ్మడి ఉండి మీకు మంచిగా ఊరిని మొత్తం ప్రగతి పథంలో నడిపిస్తానని మీ అందరికీ వేడుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వాస్తవంగా చెప్పుకోవాలంటే మోహన్ నా చిన్ననాటి మిత్రుడు. పద్మ వాళ్ళ వైపు డిప్లొమా చదువుకున్నది, చాలా స్టడీ పర్సన్లో చాలా హెవీగా చదువుకున్నది. విషయం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, ఎమ్మెల్యే గవర్నమెంట్ ఉన్నది, కసిరెడ్డి ఉన్నది. ఊర్లో గిట్టంగా పైన ఈ గవర్నమెంట్ ఏది ఉంటో ఆ ఊర్లో గిట్టంగా అదే పార్టీ క్యాండిడేట్ గెలిపించుకుంటే మనకు అభివృద్ధి పరంగా కొంచెం ముందుకు సాగుతామని చెప్పేసి మా ఊర్లో ఉన్న మొత్తం యువకులు, యూత్ మొత్తం కలిసి నా మిత్రుడిని ఎన్నుకున్నాం. ఆయనతో పాటు మా బీజేపీ పార్టీ గిట్టంగా ఆయనకు మద్దతు పలికి ఆయనకు స్వాగతిస్తున్నాం. వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? ఆయన క్యారెక్టర్ గోల్డ్, లైఫ్ ఈజ్ గోల్డ్ అని ఎట్లా అనుకుంటామో, ఈ ఊరు సలార్పూర్ విలేజ్ లో ఏ వ్యక్తినైనా అడగండి, మోహన్ ఎలాంటి క్యాండిడేటో అందరికి నేను ర్యాలీ చూసిరు కదా. పార్టీకి అతీతంగా కాకుండా ఆయన వ్యక్తిత్వాన్ని నమ్మి ఆయన వ్యక్తి ఎలాంటిదో చూసి ఆయనకు అభివృద్ధి కోసం ఈయన చేస్తాడని చెప్పేసి పార్టీని పక్కన పెట్టేసి మూడు పార్టీల జెండాలు పట్టుకొని పార్టీకి ఏదైనా ఉండని మాకు పద్మమోహన్ కావాలని చెప్పేసి ఊరిలో ఉన్న యువకులందరూ కలిసి ఏకతాటికి వచ్చి ఆయనకు యాక్చువల్గా మేము ఏకైరానికి మేము ఎన్నుకున్నాం. కాబట్టి ఇంత ముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ లో పనిచేసిన, నాకు ఇంకో 5 సంవత్సరాలు ఏమో వార్డ్ నెంబర్ చేసిన. నాకు ఒక్కసారి అవకాశం అంటే ఇయ్యలేదు, అయితే ఇయ్యలేదు. అందుకొరకు మోహన్ సపోర్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు వార్డ్ నెంబర్ 2 చాలా పని చేసినాం, డ్రైనేజ్, నీళ్లు, సీసీ రోడ్ చాలా వరకు చేసినాము. అట్లా ఇప్పుడు మోహన్ మంచివాడు కాబట్టి ఆయనకు సపోర్ట్ చేస్తున్నాం. మేము అందరం కలిసి బీజేపీ, బీఆర్ఎస్ మేము మోహన్ సపోర్ట్ చేస్తున్నాము. ఇంకోటి వాళ్ళ గవర్నమెంట్ గిట్ట ఉంది, ఎమ్మెల్యే గిట్ట ఉన్నారు, ఇక మంచి పనులు జరుగుతాయని ఆయనకు సపోర్ట్ చేస్తున్నాం మేము అందరం కలిసి. విధంగా ఏంటంటే మోహన్ నాయక్ అనే వ్యక్తి మంచి వ్యక్తి. అంటే మా గ్రామంలో సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాజకీయం చేయడం అనేది ప్రతి ఒక్కరు చేయడానికి ఇష్టం ఉంటది. మోహన్ నాయక్ ఇంత మేము కష్టంగా మోహన్ నాయక్ గెలుపు ఖాయం చేయడానికి ఎందుకంటే మేము ఉద్దేశించింది, మోహన్ నాయక్ అనే వ్యక్తి ఇంతకు ముందు ఎంపీటీసీగా ఓడిపోయిండు. ఆయనకు అక్కడ ఓడిపోయినందుకు మోహన్ నాయక్ అనే వ్యక్తి మంచి వ్యక్తి అని చెప్పి ఈ రోజు మనకు బీజేపీ వాళ్ళు గాని బీఆర్ఎస్ వర్గం గాని వాళ్ళందరూ కూడా మోహన్ నాయక్ ను మనం గెలిపియాలంటూ మనం అందరం కూడా కలిసి కట్టుకట్టుగా పనిచేద్దాం అని చెప్పి కూడా అందరం భారీ ఎత్తున నామినేషన్ వేయడం జరిగింది. మోహన్ గారిని భారీ మెజార్టీతో ఇప్పుడు కూడా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకొని భారీ మెజార్టీతో ఖచ్చితంగా విజయం సాధించుకొని డన్. తెలంగాణ శబ్ద మీడియాకు ధన్యవాదాలు. మేము ఇంత 3 పార్టీలు కలిసి ఒక వ్యక్తిని ఎందుకు ఎన్నుకున్నామంటే ఆ వ్యక్తి మాకు అందుబాటులో ఉంటాడు, ఆ వ్యక్తి మాకు ఎల్లవెల్లగా ఏ సాయం కోరినా గానీ ప్రతి ఒక్కటి ఏది కాదనకుండా ఇస్తాడు. కాబట్టి మా 3 పార్టీల క్యాండిడేట్ కి ఆ క్యాండిడేట్ మాకు అవసరం. కాబట్టి మేము ఈ 3 పార్టీలు కలిసి ఆ వ్యక్తిని ఎంచుకొని ఆ వ్యక్తికి మేము సపోర్ట్ చేసి ఖచ్చితంగా గెలిపించుకుంటామని ఆ నినాదంతో 3 పార్టీలు కలిసి మేము భారీ బహిరంగంగా ర్యాలీ దిగినాం. ఖచ్చితంగా గెలుస్తున్నాం, గెలిచినాం గిడంగా ఓటింగ్ బ్యాలెన్స్ ప్రకారం మేము ఆల్మోస్ట్ గెలిచినామని మేము అనుకుంటున్నాం. ఇదేంటంటే సలార్పూర్ గ్రామంలో ఒక యువతని ఎన్నుకోవాలనేసి బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏకమై ఒక మంచి క్యాండిడేట్ ని ఎన్నుకోవడం జరిగింది. ఆ క్యాండిడేట్ ఎలాంటి అంటే చిన్నప్పటి నుంచి ఒకే ఊర్లో ఇదే ఊర్లో ఉండి ఇదే తండలో ఉండి చిన్న పెద్ద ప్రజలందరినీ కలుపుకుంటూ పోయి అందరినీ ఏకమై నవ్వుతూ మాట్లాడే వ్యక్తి. కాబట్టి ఆ క్యాండిడేట్ ని పార్టీకి అతీతంగా ఉండి ఒక క్యాండిడేట్ ని ఎన్నుకోవడం జరిగింది. ఆ క్యాండిడేట్ ఉంటేనే సలార్పూర్ అభివృద్ధి చెందుతుందని మేమందరం ఆలోచించి, యువత, ప్రజలు, రైతులు అందరూ కలిసి ఆలోచించి ఆ క్యాండిడేట్ ని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు గ్రామంలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం చేసే ఒక అభివృద్ధి, మరి అన్ని సంక్షేమ పథకాలు కూడా గ్రామ స్థాయిగా అమలవుతున్నాయి. కాబట్టి నిజాయితీగా ఇక్కడున్న వ్యక్తి మోహన్ నాయక్ అనేటాడు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటాడు, అందరికీ అన్ని రకాలుగా
మరి ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అందరినీ కూడా ఆకట్టుకొని మరి కలిసిమెలిసి ఉంటాడు కాబట్టి అందరూ కూడా ప్రజలు ఈరోజు ఆయనను బ్రహ్మరథం పట్టిరు. ఖచ్చితంగా ఒక మంచి నాయకుడు కాబట్టి అందరూ ప్రజా సేవ చేస్తాడు. ఆల్రెడీ ప్రజా సేవ చేసుకుంటూనే ఉన్నాడు. 10-15 సంవత్సరాల సంది ప్రజల్లోనే ఉంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి అందరూ కూడా ఈరోజు మేము అందరం ఐకమత్యంగా ఈరోజు మోహన్ ని గెలిపించాలనుకుంటున్నాం. ఖచ్చితంగా అభివృద్ధి పదంపై నడుస్తాడు, నడిపించాలని చెప్పి మేము అందరూ కూడా మద్దతు చేసుకుంటూ ఈ మోహన్ నాయకు భారీ మెజార్టీతో గెలిపించాలని మేము అందరం డిసైడ్ అయ్యి పనిచేస్తున్నాం. పద్మ మోహన్ నాయక్ మంచి పనులు చేస్తాడు. ఆయన పోయినసారి గెలిచినందుకు ఓడిపోయినందుకు ఈసారి అందరం కూడా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటై ఆయన పద్మ మోహన్ నాయక్ ను గెలిపించాలని మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ ఊర్లో సలార్పూర్ లో పద్మమోహన్ అనే వ్యక్తి చాలా మంచి పర్సన్, యూత్ క్యాండిడేట్. ఎందుకంటే అతల పర్సన్ కూడా ఒక్కసారి ఇచ్చారు, 2 సార్లు ఇచ్చారు అవకాశాలు. మళ్ళీ నేనేను వాడతంటే వాళ్ళింటిది కాదు పార్టీ, వీళ్ళింటిది కాదు పార్టీ. ఒక మంచి గ్రామ పంచాయతీ అన్నప్పుడు ఏ పార్టీ చూడకుండా వ్యక్తిని చూసి మంచి వ్యక్తి కాబట్టి మంచి ఏ పనికైనా వస్తాడు. ఎలా పిఎస్ గాని మండల ఆఫీస్ గాని ఏ పంచాయతీలైనా వచ్చి ముందుకుంటాడు కాబట్టి అందుకని 3 పార్టీలు మద్దతు ఇచ్చి ఆ పద్మమోహన్ ని మెజారిటీతో గెలిపించి మంచిగా ఊరిని డెవలప్మెంట్ చేసుకుందామని అనుకోని మేము పద్మమోహన్ కి అవకాశం ఇచ్చినందుకు మేము అందరం కలిసి సపోర్ట్ చేస్తున్నాం. పైసకి అమ్మడవోలే, మేము ఏదానికి అమ్మడవోలే, మన ఊరు అభివృద్ధికి చేసుకోవాలని మేము అతనికి మద్దతు చేస్తున్నాం తప్ప మేము బీజేపీలో అమ్మడవేరు, టిఆర్ఎస్ లో అమ్మడవేరు అని అన్ని ఉత్తమాటలు విబంధాలు చేసి మాకు కక్షలు పెట్టి విడిపోవాలని వ్యక్తం అతలు క్యాండిడేట్ చేస్తున్నారు. కానీ క్యాండిడేట్ మంచి క్యాండిడేట్ కాబట్టి మనం మోహన్ కు సపోర్ట్ చేసి గెలిపించుకోవాలని మేము ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వచ్చినాం. నేను 10వ వార్డు నుంచి నిలబడుతున్నా. మోహన్ బాబాయ్ అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థి పోటీ చేస్తుండు. నేను తన నుంచి నేను 10వ వార్డు మెంబర్ నుంచి నిలబడుతున్నా. నా రిక్వెస్ట్ ఏంటంటే మోహన్ బాబాయ్ సర్పంచ్ గా గెలవాలి. నన్ను వార్డు మెంబర్ గా గెలిచి నన్ను గ్రామ పంచాయతీకి తీసుకెళ్లాలని నా ఒక విన్నపము. తండ నుంచి మోహన్ గారి సర్పంచ్ గా పోటీ చేసి వ్యక్తి విధంగా కానివ్వండి ఇలాంటి 3 పార్టీలు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వ్యక్తి విధంగా మంచి వ్యక్తి కాబట్టి సపోర్ట్ చేస్తుంది. గెలుపు బాట పడుతుండు మోహన్. ఇలా 2000 ఓట్లకు ఒక అభ్యర్థి 3 పార్టీలు సపోర్ట్ చేస్తుంది అంటే ఆ వ్యక్తి ఎలాంటోడో ఏందో కథ చేసి 3 పార్టీలు సపోర్ట్ చేయడం ఆ వ్యక్తిని మరి ఊరి అభివృద్ధి కోసం సపోర్ట్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ముందుగా తెలంగాణ శబ్దం మీడియాకి స్వాగతం. ఇక్కడ మా గ్రామ పంచాయతీ సలార్పూర్ గ్రామ పంచాయతీలో మోహన్ నాయక్ అనే వ్యక్తిని అభ్యర్థిగా ఎంచుకున్నాం కాబట్టి అందరం ఓటు వేసి గెలిపించుకోవాలని మా యొక్క మనవి.